జే న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల్లోని విశేషాలు। అలగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తుపాకీ పట్టి పోరుబాట పట్టిన గద్దర్కి కాంగ్రెస్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి గద్దర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 34 సంవత్సరాల క్రితం నిర్మించిన హుస్నాబాద్ స్తూపంలో గద్దర్ పాత్ర క్రియాశీలకమైందని గుర్తు చేశారు। గౌరవెల్లి ప్రాజెక్టుని 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు తన హయాంలో ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం వచ్చిందన్నారు। అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా మొదటిసారిగా గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు। హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానన్నారు। ఈ స్తూపానికి సంబంధించి నిర్మాణం జరిగే వల్ల ఆ నిర్మాణంలో పాత్ర పోషించినటువంటి గద్దారన్న గారి వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం। వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం। హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పరిష్కరించుకుందాం అనుకున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మన గొంతును మనం వినిపించాలంటే పెద్ద మెల్చా రాజేంద్ర గారు వేదిక మీద ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం। వినిపించాలనుకుంటే వినిపించలేని విధంగా నియంత్రితంగా వ్యవస్థ మారితే ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కు ద్వారా మార్పును కోరుకొని ప్రజాపాలన తెచ్చినారు। ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు ఉద్యమ స్ఫూర్తి గద్దారన్న పాట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి యుద్ధమో పోరాటమో తుపాకీ అవసరం లేదు। ఇలా పెన్ను కావాలి, పెన్ను కన్నుగా మారితే ఇలా ఓటు ఆయుధంగా మారితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనే విధంగా ఈరోజు ఒక ప్రజాస్వామికంగా వ్యవస్థ నడుస్తూ ఉంది। ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకొని ప్రభుత్వం ఒకవేళ ఏదైనా జరిగితే వివరించేటువంటి విధంగా అక్కడ ప్రజాభవన్ జ్యోతిబా పూలే భవన్ పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞప్తులు చేసుకునే వేదికలుగా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి అంశాల లోపల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। స్వయంగా వారి గద్దార్ గారి సంస్మరణ సభలో జయంతి వేడుకల్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది। ఎప్పటికీ గతంలో తెలంగాణ చరిత్ర ఆంధ్ర వాళ్ళ చేతిలో మలిపివేయబడ్డది అన్నట్టుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి రాదు। ఏదైనా చరిత్రనే, చరిత్ర నుంచి మంచిని నేర్పి ఆ రోజు మరణించినారు సిద్ధాంతకర్త జయశంకర్ గారు। ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామిక మార్పు ఎంత గొప్పదంటే మీరు ఒక మాట, ఏ తుపాకీతోటైతే అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నటువంటి గద్దారన్న ఆ ప్రభుత్వ తుపాకీతోటే లాంఛనాలతో అంత్యక్రియ చేసుకున్నారంటే ప్రజాస్వామికంగా మనిషి ఏ విధంగా మార్పు కోరుకున్నాడో ఆ మార్పుకు శ్రీకారం జరుగుతూ ఉందంటే ఒక ఉద్యమకారుని కూడా ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించింది। వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, తప్పకుండా ఆనాడు 2007లో వారి శాసనసభ్యుడు 2007లో శాసనసభ్యుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు పూర్తి చేసే అవకాశం నాకు వచ్చింది। రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మాట సందర్భంగా మనవిస్తాను। దీక్షగా మొట్టమొదటి ఎన్నికల్లో చెప్పినట్టుగా 8 నెలలుగా ప్రాజెక్టుకు ఒక దీక్ష పూరినటువంటి వాడిగా నేను నా యొక్క ప్రాజెక్టు వెనుకబడ్డాను। ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ అదే। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే ప్రజాపాలనలో అంత పెద్ద ఎత్తున నిధులు ఒక ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి విధంగా ఉంటే కొడంగల్లో మొన్న ఒక